హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో బిర్యానీ కుక్కర్లో ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం ఆయిల్ వేసి ఆనియన్స్ని వేసుకోవాలి. బిర్యానీ ఆకు పచ్చిదండి, మీ దగ్గర లేకపోతే డ్రై బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఉంది కాబట్టి ఇది యాడ్ చేసుకున్నాను. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు 3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మాంసాన్ని మగ్గనివ్వాలి. ఇప్పుడు బిర్యానీ దినుసులన్నీ పౌడర్ చేసుకున్నామండి, ఆ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాం. లేదు మీరు బిర్యానీ దినుసులు యాడ్ చేసుకోవాలి అంటే ఆనియన్స్ వేసిన తర్వాత అవి వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడా కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక చెక్క నిమ్మకాయ రసం అయితే యాడ్ చేసుకోవాలి. ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలాని నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అంతా బాగా కలుపుకోవాలి. నేను ఆ గిన్నెతో ఒక గిన్నె రైస్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు 2 గిన్నెల వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. నేను సోనా మసూర్ బియ్యం అయితే తీసుకున్నాను. కొత్త సోనా మసూర్ అయితే 1.5 యాడ్ చేసుకోండి 1 కప్కి. అదే పాతవైతే 2 కప్స్ యాడ్ చేసుకోండి. నేను తీసుకున్నది పాత బియ్యం, అందుకే 2 కప్స్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు అంతా బాగా కలుపుకొని ఉప్పు అయితే చూసుకోండి, సరిపోకపోతే ఇప్పుడే యాడ్ చేసుకోండి. కొంతసేపు మరగనివ్వాలి మూత పెట్టి. ఇలా ఎసరు మరిగిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా 1-2 సార్లు కలుపుకోవాలి. కలుపుకొని కుక్కర్ మూత అనేది పెట్టి 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచాలి. చూసారు కదా ఫ్రెండ్స్, బిర్యానీ ఎంత పొడిగా చక్కగా వచ్చిందో. ప్లీజ్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.